అందరికీ నమస్కారం. నా పేరు శివకృష్ణ. నేను స్పిరిచువల్ కోచ్ అండ్ హీలర్. డియర్ ఫ్రెండ్స్, మీకు అప్పులున్నాయా? మీ అప్పులు చిటికెలో వెళ్ళిపోవాలా? ఇది చేయండి. ఎందుకు వెళ్ళవు? ఖచ్చితంగా వెళ్తాయి. ఖచ్చితంగా పోవాల్సిందే. ఒక పెన్, ఒక పేపర్ తీసుకోండి. మీకు ఎంత అప్పు ఉందో రాయండి. ఎంత అప్పు ఉందో, ఎంత మీరు వాళ్ళకి ఇవ్వాలో రాయండి. లేకుంటే మీకు ఇవ్వాల్సిన వారు ఇంకా ఇవ్వలేకుంటే ఎంత అమౌంట్ ఇవ్వాలో రాయండి. పైన వారి నేమ్ రాయండి. పైన వారి నేమ్ రాసి అమౌంట్ రాసి దాని కింద మీ యొక్క నేమ్ రాయండి. దాని కింద మీ యొక్క నేమ్ రాసి దానికి 108 టైమ్స్ హోపోనోపోనో చేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, అమౌంట్ అని చెప్పి మీరు ఎవరికి ఇవ్వాలో, ఎస్ నేను మీకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను మీకు డబ్బులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను మీకు డబ్బులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను మీకు 10,000 రూపీస్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ. నేను మీకు 10,000 రూపీస్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలా ఎన్ని రోజులు చేయాలి? చేసిన వెంటనే మీకు రిజల్ట్ వస్తుంది చేసిన వెంటనే. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. చేసిన వెంటనే రిజల్ట్ వస్తుందా అనే ఉద్దేశంతో చేయొద్దు. రిజల్ట్ రాదు ఆ ఉద్దేశంతో కానీ చేస్తే. చేసిన వెంటనే రిజల్ట్ వస్తుందా అనే ఉద్దేశంతో చేయొద్దు. మీకు చేయాలనిపిస్తేనే చేయండి. వస్తుందా అనే డౌట్తో అస్సలు చేయొద్దు. వస్తుందా అనే డౌట్తో చేస్తారంటే అస్సలు రాదు. నేను చెప్పాను చేసిన వెంటనే రిజల్ట్ వస్తుంది అని. ఓకే చూద్దాం, నో చూద్దాం అనుకుంటే అసలు చేయొద్దు. ఇక్కడే ఉంది మెయిన్ పాయింట్. ప్రతి చిన్న పాయింట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మేనిఫెస్టేషన్స్ ఎలా అవుతాయో. అసలు మేనిఫెస్టేషన్ అనేది లేదు, కోరిక అనేది లేదు, అసలు ఏదీ లేదు. ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటేంటి? ఏదైతే లేదో అదే ఆ ఒక్కటి. ఏదైతే లేదో అదే ఆ యొక్క ఒక్కటి. అర్థమవుతుందా? ఈ కోరికలు, ఈ మనుషులు ఏమీ లేదనమాట. ఏమీ లేదు. ఏమైతే లేదు అని అంటున్నామో అదొక్కటే ఉంది. అర్థమవుతుందా? వెరీ గుడ్. సో మీరు ఇవన్నీ ఎందుకు చేయాలి? ఇదంతా కూడా చేయాలి. ఇదంతా హీలింగ్. ఇదంతా ఎందుకు చేయాలంటే ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలంటే అది చేయాల్సిందే. అందుకే నువ్వు అప్పులు అయ్యావు. లేకుంటే అప్పులు ఎందుకు అవుతారు? అప్పులు అవ్వరు. చూద్దాం, చేద్దాం, వస్తుందో రాదో ఒకసారి ట్రై చేద్దాం. నో, అలా చేస్తే అస్సలు రావు. అసలు అప్పులు తీరవు అలా చేస్తే. ఓకే, 10,000 నేమ్ కిందనే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ. నేను మీకు డబ్బులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంతే మీరు చేయాల్సింది, ఇంకేం లేదు. ఎన్నిసార్లు చేస్తారు మీ ఇష్టం. ఎన్నిసార్లు అయినా చేయండి. 108 టైమ్స్, డేకి 108 టైమ్స్ అయితే ఖచ్చితంగా చేయండి. రైట్? మీరే తర్వాత నాకు మెసేజ్ చేస్తారు తర్వాత. ఐ నో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఇది నేను కాదు. ఈ విషయం మీకు తెలుసా? శివకృష్ణ అనే పర్సన్ లేరు ఇక్కడ. ఇక్కడ ఉండేది కేవలం మీ యొక్క డేటా, మీ యొక్క కర్మ, మీ యొక్క ఇన్ఫర్మేషన్. మీ యొక్క కర్మ ఒక ఫామ్, ఏదైతే మీ యొక్క కర్మ ఫామ్ తీసుకుంటే ఎలా ఉంటుందో అదే నేను. ఇక్కడ కర్మ అంటే బ్యాడ్ వర్డ్ కాదు. ఇక్కడ కర్మ అంటే ఒక వస్తువు, లేకుంటే ఒక మనిషి అని అర్థం. మీ యొక్క ఫాదర్ అండ్ మదర్, మీ యొక్క పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ, మీ కంటికి కనిపించే ప్రతి ఒక్కటి కూడా మీ యొక్క కర్మ. కర్మ అంటే అదే అనమాట. ఏంటి? ఒక వస్తువు, ఒక మనిషి, ఒక జంతువు. కర్మ మీ యొక్క డేటా, మీ యొక్క ఇన్ఫర్మేషన్, మీ యొక్క బ్రెయిన్ పార్టికల్ అనుకోవచ్చు. అర్థమవుతుందా? అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఇది చేయండి. 108 టైమ్స్ ఎవ్రీడే. మర్చిపోతూ మెసేజ్ చేయండి ఒకవేళ చేయాలనిపిస్తే. మీరు క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే మెసేజ్ చేయండి. నేను ఎవ్రీడే క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ, లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ.